ఒక అడవిలో చిన్న జింక ఊరేగుతూ ఆడుకుంటూ తిరుగుతుంది. ఒకరోజు అది తేనెటీగల కోట దగ్గరికి వచ్చింది. ఆ తేనెటీగలు చాలా శ్రమపడి తేనెను సేకరిస్తున్నాయి. జింక వాటి పనిని చూసి నవ్వింది. మీ జీవితమే చిన్న జీవితం, అంతకన్నా చిన్న మీ శరీరం. ఎందుకు ఇంత బాధను మీకు? ఎందుకు ఇంతలా శ్రమ పడుతున్నారు? తేనెని తెచ్చి ఇక్కడ దాచుకుంటే ఎలాగో ఏదో ఒక జంతువు ఎవరో ఒకరొచ్చి తీసుకుని తినేస్తారు. ఎందుకు ఇంతలా కష్టపడి మీ సమయాన్ని వృధా చేసుకుంటారు అని చెబుతూ నవ్వింది. అప్పుడు తేనెటీగలు ఆ జింకతో ఇలా చెప్పాయి. మా శ్రమ వృధా అవుతుందని నువ్వనుకుంటున్నావు, కానీ మా బ్రతుకుకు ఒక గౌరవం లభిస్తుంది. ఈ తేనె జంతువులకు మరియు మనుషులకు కూడా చాలా విలువైనది. మేము చిన్నవాళ్ళమేమో, కానీ మేము చేసే పని చాలా మందికి ఉపయోగపడుతుంది. దీనికి చాలా విలువ ఉంది. మేము చేసే పని నిబద్ధతగా చేస్తున్నాము, అందుకే మాకు చాలా గొప్ప విలువ దక్కుతుంది అని చెప్పాయి ఆ తేనెటీగలు. జింక నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత జింక మాయలో పడి బలమైన జింకల సమూహం దాడికి చాలా గాయపడింది. భయంతో అది పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ తేనెటీగల కోట దగ్గరకు వచ్చి పడిపోయింది. ఆ తేనెటీగలు ఆ జింకను చూసి ఆ జింకపై దాడి చేయడానికి వచ్చిన మిగతా జింకలను తరిమేశాయి. గాయపడిన జింకకు తేనె ఇచ్చి నొప్పిని తగ్గించాయి. ఆ తేనెను ఆ జింకకు గాయమైన చోట రాశాయి. అప్పుడు ఆ జింకకు నొప్పి తగ్గిపోయింది. జింక ఆలోచించింది, పని చిన్నదైనా దానిలో శ్రద్ధ పెడితే అది గొప్పదవుతుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. నేను తేనెటీగలను తక్కువ అంచనా వేశాను, కానీ అవే ఇప్పుడు నాకు సహాయం చేశాయి అని అనుకొని జింక ఆ తేనెటీగలకు కృతజ్ఞత తెలిపింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఎవరి పని చిన్నదైనా కూడా పట్టుదలగా చేసిన ప్రతి పని గొప్పదే. ఎవరిని తక్కువగా చూడకండి, శ్రమ చేసే వారిని గౌరవించండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి. మరియు వీడియోకి లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.